నమస్తే. నేను మీ శివప్రసాద్ అవటిపల్లి. నెల్లూరులో రొట్టెల పండగ ఘనంగా ప్రారంభమైంది. చక్కగా ఈ పండుగకి మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి చక్కగా నిధులు కేటాయించి రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ఆహారనసులు పాటుపడుతుంది. ఇది చాలా మంచి పరిణామం. అలాగే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేస్తూ ఉన్నాము. 2015లో మన అమ్మలగన్నమ్మ బెజవాడ దుర్గమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి నిధులు కేటాయిస్తామని చెప్పి అప్పుడు తమరు జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని సవినయంగా కోరుకునేది ఏమిటంటే, ఇక్కడ అందరూ సమానమే, అన్ని మతాలు ఒక్కటే అనే భావంతో ఉన్నారు. కాబట్టి దయచేసి రాబోయే దసరా పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించి నిధులు కేటాయించాలని, ఏదైతే మీరు ఇచ్చిన 2015లో ఇచ్చిన జీవోని అమలుపరచాలని చెప్పేసి భారతీ టీవీ సవినయంగా కోరుకుంటుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను కానీ, సమ్మక్క సారక్క పండుగను కానీ అత్యద్భుతంగా రాష్ట్ర పండుగగా నిర్వహించి ప్రపంచానికే తలమానికంగా తయారు చేస్తూ ఉన్నారు. అలాగే రాబోయే కాలంలో మన అమ్మలగన్నమ్మ బెజవాడ దుర్గమ్మ దసరా పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించి నిధులు కేటాయించి అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పేసి, ప్రపంచంలోనే మేటి పండుగగా నిర్వహించాలని చెప్పేసి భారతీ టీవీ సవినయంగా కోరుకుంటుంది. జై హింద్, జై శ్రీరామ్.